ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ కొడాలి నాని విషయంలో కూడా మీ వర్షన్ తీసుకోవాలి మేడం. మీ అనాలిసిస్ ఏంటి? అంటే కొడాలి నానికి అసలు ఏమైంది? అమెరికా తరలిస్తున్నారంట ఆరోగ్యరీత్యా ఏదో ఆపరేషన్ కోసం కొడాలి నాని అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఉందంట. ఇది నిజమేనా? నిజమైన ఆరోగ్యమేనా? జెన్యూన్ గా ఉందా? అసలు ఏంటి మీ వర్షన్ ఏంటి కొడాలి నాని విషయంలో? సార్, ఆయన అసలు పరిస్థితి కోమా స్టేజ్ లో ఉందా లేకపోతే ఐసీయూ నుంచి వెంటిలేషన్ స్టేజ్ లో ఉందా మాకైతే తెలియదు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దొరికితే రాష్ట్ర ప్రజలు కొట్టేలాగా ఉన్నారా, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ముసలోడు ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, ఒంటి నిండా రోగాలు, జైల్లో దోమలు ఉండగా రంభా ఉరుసులు ఉంటాయా అంటూ వాళ్ళ అయ్యి యాలక్క నాయుడు, లవంగ నాయుడు, ఖర్జూర నాయుడు అని మాట్లాడినటువంటి కారు కూతలకి ఈ రోజు కాలమే సమాధానం చెప్పిందండి. ఈ రోజు 75 ఏళ్ల వయసు గల వ్యక్తి అనర్గళంగా తన సుదీర్ఘ రాజకీయ ప్రయాసలో విదేశాల నుంచి కంపెనీలు తెచ్చి దేవతల రాజధాని అమరావతిగా తీర్చిదిద్దుతుంటే వయసులో ఉన్నటువంటి పాపం కొడాలి నాని గారు, హైట్, పర్సనాలిటీ అన్ని ఉన్నటువంటి కొడాలి నాని గారు పాపం అనారోగ్య పాలై ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు. ఎవరు మరి అదే ప్రధానమైనటువంటి చర్చ. కొడాలి నాని మొన్నటి వరకు విర్రవీగిపోయి విపరీతంగా రెండురా చూసుకుందాం అనే లెవెల్లో కొడాలి నాని ఈ రోజు ఎందుకు ఎంత అనారోగ్యానికి గురయ్యారు? అసలు నిజమైన అనారోగ్యమేనా? వెళ్ళి ముంబైలో ఎందుకు పడుకున్నాడు? అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ఈ క్వశ్చన్లన్నీ తలెత్తున్నాయి మేడం. అయితే నాకు తెలుసండి, తెల్లవారుజామున 4ంటికి 3ంటికి 2ంటి నుంచే మా విజయవాడ నుంచి సన్నటి ఖరీదైనటువంటి ఇసుక, మైనింగ్ కంటే దారుణమైనటువంటి ఇసుక ఏదైతే ఉందో అది లారీలు గుడివాడకి వెళ్ళిపోతుంది అన్న విషయం అందరికీ తెలుసండి. ఎక్కడెక్కడికో తరలిస్తారు, అది ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అది కూడా మంచి సన్నిహితమైన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా. సో సన్న బియ్యం శాఖ మంత్రి, సన్న బియ్యంలో స్కాములు ఉండొచ్చు, ఇసుక స్కాములు జరగచ్చు. ఇవన్నీ ఎక్కడ వెలికి తీసి అంటే 1 by 1 ఒకరి తర్వాత ఒకరు, నా వంతు కూడా ఒక రోజు వస్తుంది, ఆ వచ్చే రోజు మంచాన ఉంటే బెటర్ అని ముందస్తుగానే మంచం ఎక్కేసినారా? అసలు మాకు అర్థం కావట్లేదండి. అసలు యాక్టివ్ గా తిరిగి శపథాలు చేసే అతను సడన్ గా ఎలా పడిపోయారు? ఇది దీర్ఘకాలిక రోగమా, సడన్ గా వచ్చిందా, రికార్డెడ్ స్టేట్మెంట్ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. లిక్కర్ లో స్కామ్ ఎలా బయటకు వచ్చిందో అదే రకంగా సన్న బియ్యంలో స్కామ్లు కూడా వస్తుంది. ఎందుకంటే దేశాలు దాటి బయటికి వెళ్ళిపోయిందే బియ్యం 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 అని కొట్టుకుని వస్తుంటే, ద్వారం పొడి బియ్యం దేశాలు దాటి మళ్ళిస్తుంటే అప్పట్లో సన్న బియ్యం శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇతని సంతకాలు లేకుండా, ఇతని పర్మిషన్ లేకుండా, ఇతనికి తెలియకుండా ఏమీ జరగదు కదా. మరి కర్త కర్మ క్రియ ఇతనైనప్పుడు ఇతన్ని ఎలా వదిలేస్తాం? ఇతని శాఖలో ఏమేం స్కాములు జరిగినాయి, ఏమేం స్కీములు స్టార్ట్ చేసినాడు ఆయన, అది ఎవరికి లాభదాయకంగా ఉంది? ఆ బియ్యం ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం వండుతుంటే ఆ బియ్యం తింటే, అంటే అన్నం తింటే కడుపులో నొప్పి వస్తుందని పిల్లలు ఇంటి నుంచి అన్నం తెచ్చుకొని అక్కడ ఉన్న కూర వేసుకొని తినేవాళ్ళండి. ఇది చాలా స్కూళ్ళలో జరిగింది. అన్నం ప్లేట్ వేయిపోతుంటే వద్దొద్దు మేము బాక్స్ తెచ్చుకున్నాం మేడం అని చెప్పి వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఉండేటటువంటి సాంబారు, కోడిగుడ్డో, తోటకూర ఆ రోజు ఏదైతే ఫుడ్ లిస్ట్ లో ఉందో ఆ కూరలు వేసుకొని తింటున్నారు కానీ రైస్ ఉండట్లా. ఆ రైస్, వండిన రైస్ ఎవ్వరు తినక సాయంత్రం పూట కుక్కలకి పెడుతుంటే ఇంత పెద్ద పెద్ద డేక్షాలు తెస్తున్నారు. ఏ కళ్యాణ మండపాల నుంచి అంటే కాదండి, మధ్యాహ్నం అన్న భోజనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో ఉంది, పిల్లలు ఎవరు తినలేదంట. అంటే పిల్లలు స్కూల్ కి రాలేదా? రాకపోతే చూసి వండాలి కదా, ఎందుకు అంత బియ్యం వేస్ట్ చేస్తున్నారంటే లేదు వచ్చారు పిల్లలు ఎవరు రైస్ తినట్లేదండి, అందరూ బాక్సులు తెచ్చుకుంటున్నారట అని. దానికి కారణాలు ఏంటండి? ఇవి నేను 2022, 23 టైంలో నేను బాగా దగ్గరుండి చూసిన విషయాలు. ఎందుకని సన్న బియ్యం శాఖలో ఏం జరుగుతుంది? సన్న బియ్యం అనే పదమే తెచ్చినాడే, అది ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? సో దాంట్లో ఎంత క్వాలిటీ తగ్గింది? ఆ సన్న బియ్యం, బండ బియ్యాన్ని దేశాలు దాటించి మళ్ళడానికి ఎంతెంత బియ్యం కొంటున్నాడు, ఎంతెంత బియ్యం గవర్నమెంట్ అకౌంట్ లిస్ట్ లో వేశాడు. చాలా దారుణం అండి. ఇవన్నీ వెలుగులోకి ఎక్కడొస్తాయని ముందుగానే లిస్ట్ నెంబర్ పెట్టుకొని బెడ్ ఎక్కేసినాడా అనిపించేసింది. సప్త సముద్రాల అవతలున్న నేరగాడు మేము తీసుకొస్తాం. అమెరికాలో ఒకళ్ళ రెస్ట్ తీసుకున్నా ఆయన వంతు వస్తుంది కదా. ఇప్పుడు విడుదల రజనీ గారు వంతు వస్తుంది, ఆవిడ జరుగుతుంది. ఆవిడ తర్వాత మళ్ళీ పాప మన రోజక్క గారు వంతు వస్తుంది. ఆవిడ తర్వాత మళ్ళీ కొడాలి నాని గారు అన్న వంతు వస్తుంది. ఇలా వంతులు వారిగా వచ్చినప్పుడు పాపం ఆయన అమెరికాలో రెస్ట్ తీసుకున్నప్పటికీ ఇక్కడి నుంచి కొన్ని దళాలు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన వంతు అయితే వస్తుందండి. ఆయన ఏదైతే సన్న బియ్యం శాఖే కాదు,
విజయవాడ నుంచి ఎంతో ఇసుక స్కాముల్లో కూడా జరిగినాయండి. రియల్ ఎస్టేట్ లో కూడా ఆయన పాత్ర ఉంది. అప్పట్లో క్యాసినో అని ఎక్కడో గోవాలో ఉండేది, ఆయన ఏరియాలో పెట్టేసి ఆయన అదే టైంకి వెళ్ళి నేను హైదరాబాద్ లో ఎక్కడో రెస్ట్ తీసుకుంటా నన్ను అంటారేంటి అంటాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కేసులు నమోదైనప్పుడు ఆయన ఎక్కడో అమెరికాలో రెస్ట్ తీసుకుంటారు. కానీ గౌరవ కొడాలి నాని అన్న ఎక్కడ రెస్ట్ తీసుకున్నా ఇక్కడ తీసుకొస్తారు. ఇంకొకటి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్, అప్పుడు కొండ ఎక్కినారండి జగన్ రెడ్డి గారు. కొండ ఎక్కినప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలంటే ఈ కొడాలి నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందంట, అదేంటి యోగి ఆదిత్యనాథ్కి పెళ్ళం ఉందా, మోడీ గారికి పెళ్ళం ఉందా అంటూ పెళ్ళం అంటూ అసభ్య పదజాలం మాట్లాడిన ఆయన అదే రకంగా అన్ని గుళ్ళకి లేనిది ఈ గుడికి ఏంది అంట. నీ పేరే నాని అని పెట్టుకున్నావు కదా, నాని అనే భేదాలు ఉండవు. కొడాలి వెంకటేశ్వర నీ పేరు, స్వామివారి పేరు పెట్టుకొని నువ్వు ఈ రోజు తిరుపతి తిరుమల దేవస్థానం గురించి దుర్భాషలాడాడు, అది కూడా కొండ మీద నుంచి మైక్ లో స్వయంగా. ఈ రోజు దాని పర్యవసానం అని అనుకోవచ్చండి, 100% దాని పర్యవసానం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కొండ నాదన్న వారు ఏ కొండ గుట్టల్లో కలిసిపోయారో 7 కొండల స్వామికే తెలుసు. అదే కొండ మీద ఉండి స్వామి వారి పేరు పెట్టుకొని అన్ని గుళ్ళకి లేని ఈ గుడికి ఏంటంటే ఇది గుడ, కలియుగ ప్రత్యక్ష దైవం అనుకుంటాం, వైకుంఠ ధామం అనుకుంటాం. నీ పేరు పెట్టినప్పుడు మీ తండ్రిని అడగరాదు, ఊరికే రుద్రాక్షలు ఇట్లిట్లు అన్ని తాళ్ళు పురుకొస్తాళ్ళు చుట్టుకుంటావే. అంత దైవభక్తి గలవాడు దేవుడి గురించి ఎలా దుర్భాషలాడావు? నీ నాయకుడి కోసం నీ కులదైవాన్ని నువ్వు అవమానించుకుంటావా? నీ పదవి కోసం మన ఇలవేల్పుని ఇబ్బంది పెట్టుకునే మాటలు మాట్లాడతావా? అది కూడా కొండ మీద స్టేట్మెంట్లు ఇస్తావా? సో దాని పర్యవసానం మేమేమీ చేయలేకపోవచ్చు, ఇంకా ప్రభుత్వాలు నీ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోలేకపోవచ్చు. కానీ దేవుడు వాడు ఒకడు ఉంటాడు, చూస్తూ ఉంటాడన్న. నాన్ని అనే భేదాలు లేకుండా నీ మీద ఈ జరిగిన కర్మానుసారం నువ్వు అనుభవించక తప్పదు. వాళ్ళు చేసిన అంటే వైసీపీ చేసిన అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు ఎస్పీ. ఆ నేపథ్యంలోనే సుబ్బారాయుడికి మీరు ఎక్కడున్నా తెలంగాణ క్యాడర్కి చెందిన అధికారిగా అనుకుంటున్నారేమో, ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా వచ్చే అధికారం మాదే, మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇదే మద్యం కుంభకోణం కేసులో తిరుపతి రాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఏం జరగబోతోంది ఫ్యూచర్లో? నమస్తే అండి. ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదన్న విషయాన్ని మరొకసారి ధృవీకరించాలి. ఈరోజు 151 సీట్లు కాస్త 11కు వచ్చినా సరే ఇంకా గౌరవ జగన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు, మనం ఏం చేయలేదు, ఏం చేస్తామని మాట ఇచ్చి ఏం మాట తప్పినాం, అమరావతి రైతులు గాని ఇసుక కార్మికులు గాని అసలు వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రజలలో వ్యతిరేకత అనేది వచ్చిందండి. సో ఆ వ్యతిరేకతకి కారణాలు వెతుక్కోకుండా గత ప్రభుత్వంలో అంటే ఆయన హయాంలో తప్పుని ప్రశ్నించినటువంటి ఆఫీసర్లని బదలాయింపులు. తప్పు అంటే ఎవరు చేసినా తప్పే, ఎవరు ముఖ్యమంత్రి గారు వర్గం చేసినా తప్పే, ప్రతిపక్ష నాయకులు వర్గం చేసినా తప్పే. సో తప్పుని తప్పు అని ప్రశ్నించే సుబ్బరాయుడు గారు ఎన్నోసార్లు ట్రాన్స్ఫర్ కి గురయ్యారు, ఎన్నోసార్లు అవమానానికి గురయ్యారు. ఆయన ఇంకా కూడా బెదిరించినారు అనుకుంటున్నావేమో నువ్వు తెలంగాణ క్యాడర్ అని, సప్త సముద్రాలు దాటైనా సరే తీసుకొస్తాను, ఇంకోటి ఇవన్నీ మనకి అనవసరపు మాటలు అన్నమాట. అసందర్భ ప్రలాపన అంటారు చూడండి, అటువంటి పదాలు. సో ఈ రోజు గౌరవ జగన్ రెడ్డి గారు ఎవరిని దగ్గర తీస్తారు, ఎవరిని దగ్గర తీయరు, ఈ 2 పదాలకి మనం అర్థం తెలుసుకోవాలి. ఎవరిని దగ్గర తీస్తారు అంటే చెక్కభజన చేసే ధనంజయ రెడ్డి గారిని. ఆయనేమి పెద్ద క్యాడర్ ఏం కాదండి. ఒక సర్పంచ్ గా ఉంటూ, ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉంటూ అండమాన్ నికోబార్ లో పనిచేస్తూ అక్కడి నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చుట్టూ తిరిగి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని ఎట్టగెలకి ఆంధ్ర క్యాడర్కి వచ్చి చిన్న రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజుకి కూడా ఒక తప్పుడు కార్యక్రమాలలో నిక్షిప్తమై ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.